ఎదరుండాలి చెప్పండి. ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ల ఐక్యత. ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ల ఐక్యత. ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ ఐక్యత. ఏపీ కార్పొరేషన్ డైరెక్టర్ ఐక్యత. పడుతుందిలేదు అదేం కాదులే కానీ పడుతుందిలేదు అదేం కాదులే కానీ అందరికీ నమస్కారం. నా పేరు తాళాబుతుల సాయి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా అయినటువంటి గౌరవనీయులు మా సోదరి శ్రీమతి కమ్మర పార్వతమ్మ గారు ఈ రోజున అన్నవరం దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న డైరెక్టర్లు, అదేవిధంగా ఈ విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా వారిని కలవడం జరిగింది. ఈ రోజున ముఖ్య విషయం ఏంటంటే వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నవరం దేవస్థానం నుంచి బ్రహ్మంగారు యొక్క కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించాలనేటువంటి ఒక వినతపత్రాన్ని ఈఓ గారికి, పిఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఒక రెండో భాగం ఏంటంటే మాకు శ్రీశైలం దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ సత్రం ఒకటి ఉంది. అక్కడ స్థలం ఉంటే మా పూర్వీకులు ఎప్పుడూ అక్కడ సత్రం కట్టారు. దాన్ని మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదే కోణంలో ఈ రోజున ఈ అన్నవరం దేవస్థాన సమీపంలో మాకు ఒక ప్రభుత్వం ద్వారా మాకు స్థలం ఇప్పించినట్లయితే ఇక్కడ కూడా సత్రం ఒక డెవలప్ చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామనేసి, దాని స్థలానికి ప్రతిపాదన కూడా చేయాలనేసి మీ రోజున ఈఓ గారికి, పిఓ గారికి మా చైర్మన్ పార్వతమ్మ గారి యొక్క సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఒక వినతిపత్రం సమర్పణ జరిగింది. అయితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్నారు. మా ఈ పంచవృత్తులు ఉంటాయి. బంగారు పని కానీ, ఇతర పని కానీ, వడ్రంగి పని కానీ, శిల్పి కానీ, కమ్మరం కానీ, ఇలా 5 వృత్తులు కూడా ఈ రోజున గ్లోబలైజేషన్ యొక్క దీనివల్ల వృత్తుల్ని కోల్పోయి మరి ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఈ రోజున ఏర్పడున్నాయి. దీన్ని చాలా కాలంగా మనం మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది. అయితే విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టిందే మొట్టమొదటి తెలుగుదేశం గవర్నమెంట్లో గతంలో 2019లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టారు. అప్పట్లో కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి కూడా డైరెక్టర్స్ని పెట్టి మాకు చాలా ఆర్థిక సహకారం అందించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణ సంఘులు ఎవరైతే పంచవృత్తిలో ఉన్నారో వారి యొక్క జీవన విధానాన్ని బాగు చేయడం కోసం, వారు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా వారు ముందు పురోగతి చెందడానికి, మరి ఆర్థికంగా బలోపేతం కావడానికి మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చర్యలు తీసుకుంటారనే సందర్భంగా వారికి సందర్భంగా వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఎంచేదంటే పరిస్థితుల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు, ఆకలితో అలబండించిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా సరే మా కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ, మరి సంఘ పెద్దలు కానీ ధైర్యం చెప్పి వారిని ముందుకు నడిపించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మా యొక్క విశ్వబ్రాహ్మణ జాతిని ఆదుకోవడానికి వచ్చే బడ్జెట్లో మా యొక్క కార్పొరేషన్ 100 కోట్లు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వం ప్రకటించాలని, దాని ద్వారా మా యొక్క ఆర్థిక పురోగతికి ఎంతో ఉపయోగపడుతున్న సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మేమందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం గురించి ఇక్కడ నిర్మించాలని సత్యదేవుని సన్నిధిలో ఈఓ గారికి కానీ, మరి పిఆర్ఓ గారికి కానీ లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆరాధన ఉత్సవాలకు ఇక్కడి నుంచి దేవాలయం తరపున
అక్కడికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరడం జరిగింది. దానికైతే ఈవో గారు కానీ చాలా బాగా స్పందించారు. అలాగే మా పీఠాధిపతి గారు కానీ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. బ్రహ్మంగారి మఠంలో మన వెంకటాద్రి స్వామి వారిని, ఆయనకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో పూర్వము బ్రహ్మంగారు నివసించిన ఇల్లు కూలిపోవడం జరిగింది మొన్న వర్షాల కారణంగా. ఆ ఇంటి నిర్మాణానికి కానీ మేము అప్పట్లోనే లెటర్ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి కానీ తెలియజేయడం, అలాగే అక్కడ కలెక్టర్ గారికి తెలియజేయడము, ఎంబడే స్పందించి వాళ్ళు ఒక 3 నుంచి 4 నెలల్లోపు అది పూర్తి చేస్తామని చెప్పారు. అది కానీ మళ్ళీ వెళ్ళేసి కలిసి మాట్లాడేది ఉంది. దానిపైన కానీ మేము దేవాదాయ మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది రేపు సోమవారం రోజు. అలాగే మా విశ్వబ్రాహ్మణులంతా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల గురించి అడుగుతూ ఉన్నారు. వాటిపైన కానీ దేవాదాయ మినిస్టర్ గారు అయితే నాకు ఫస్ట్లోనే మాట ఇచ్చారు, మీ సమస్యలు ఏమైనా తీసుకురామా నేను చేసి పెడతాను అనేసి. అలాగే మినిస్టర్ గారితో ఈ విషయాలన్నీ మాట్లాడి, అలాగే మా వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి బంగారం పనిపైన కానీ, కమ్మరం వృత్తిపైన కానీ, వడ్రంగి వృత్తిపైన, ఇలా ఈ సమస్యలపైన గతంలోనే మా మేడం అనిత గారిని కలిసి మాట్లాడాము. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆమె ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామమ్మా అని మాట ఇచ్చారు మా హోమ్ మినిస్టర్ గారు. అలాగే బీసీ మినిస్టర్ గారు కానీ కలిసి మాట్లాడాము, ఆమె కానీ మాట ఇచ్చారు. ఇలా త్వరలో బీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపడుతున్నాయి. దానికి మన విశ్వబ్రాహ్మణులందరూ ఒకటే కులముగా చెప్పుకోవాలి, వృత్తి పేరు కాకుండా మేము విశ్వబ్రాహ్మణులము అనేది చెప్పుకోవాలి. ఇన్ని గవర్నమెంట్లు మారుతున్నాయి, ఒక్కొక్క గవర్నమెంట్ దగ్గర ఒక్కొక్క లిస్టు ఉంటుంది మనది. అలా కాకుండా అందరం ఒకటే మేము విశ్వబ్రాహ్మణులము అనేది రాపియండి. అలాగైతేనే మన కులం కానీ మనం కానీ జాతికి తెలియస్తుంది. కొద్దిగా మేము కమ్మరం వాళ్ళము, మేము ఒడ్లోళ్ళము, మేము కంసలి అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. అలా చెప్పడం వల్ల జనాభా లిస్ట్ అనేది చాలా తక్కువగా ఉంది గవర్నమెంట్ దృష్టిలో. మేము 5 వృత్తులను చేసుకునే వాళ్ళము ఒకటే అని చెప్పేస్తే అప్పుడైతే మేము దాదాపు 25 లక్షల జనాభా అనుకుంటున్నాము. అది దగ్గరికి వస్తుంది అనేది మా అందరి ఆలోచన ఉంది. కానీ అంత జనాభా ఇంకా ఎక్కువనే ఉంది, తక్కువేం లేదు. కాకపోతే ఇలా చెప్పడం వల్ల తగ్గింది గవర్నమెంట్ దృష్టిలో. అది కానీ త్వరలో నిర్ణయం తీసుకొని అందరి మా వాళ్ళకి కానీ తెలియజేస్తూ, మా డైరెక్టర్లకు కానీ అందరికీ చెప్తున్నాను, లోకల్గా ఏ సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే దృష్టిగా మేము కృషి చేస్తాము. అలాగే కూటమి గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదరణ పనిముట్లు కానీ ఇట్లాంటివన్నీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలాగా మేము చూసుకుంటూ, అలాగే ఎక్కువ శాతం మన వృత్తుల పైన ఇతరులు వచ్చి చేసుకుంటూ ఉన్నారు. ప్రతి వృత్తులకు ఇతర కులస్తులు వచ్చేసి మా వృత్తులు చేసుకుంటూ ఉన్నారు. అలా కాకుండా అలా చేసుకొని మేము వద్దనట్లేదు. కాకపోతే మా వాళ్ళు కానీ అదే నమ్ముకొని ఉండకుండా వేరే వృత్తుల్లోకి వెళ్ళాలనేది ప్రతి ఒక్కరూ వాళ్ళకి తెలియజేస్తున్నాము. కూటమి ప్రభుత్వము బీసీల పక్షపాతి. బీసీలు ఎక్కడున్నా బాగుండాలనేసి వాళ్ళకి 34% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజకీయంగా మా విశ్వబ్రాహ్మణులు ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. జాతిలో ఏ సమస్యలున్నా కానీ మేము ఆ సమస్యలపైన పోరాటం చేయడానికి నేను మా డైరెక్టర్లంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.